ఇఫ్ ఎల్స్ ప్లేలిస్ట్‌లో మనం ఇంకో క్వెషన్ చూద్దాము. ఇవాళ క్వెషన్ ఏంటి? టోల్ బూత్ ఆటోమేటిక్ పార్కింగ్ సిస్టమ్. క్వెషన్ ఏంటి చూడు. ఏ టోల్ బూత్ సిస్టమ్ చార్జెస్ వెహికల్ బేస్డ్ ఆన్ దేర్ టైప్. టైప్ బేసిస్ మీద చార్జ్ ఉంటుంది. అంటే ఒక్కో టైప్‌కి ఒక్కో చార్జ్. ఐ హోప్ ఈ స్టేట్మెంట్‌తోనే నీకు ఇప్పటికన్నా క్లియర్ అవ్వాలి. అంటే ఎందుకు? ఆ మినిమమ్ బేసిక్ కోర్ పాయింట్ అర్థం అవ్వాలి. ఒక్కో టైప్‌కి ఒక్కో అమౌంట్. టైప్ బేస్ మీద అమౌంట్ చార్జ్ చేస్తున్నావు. అంటే ఒక కండిషన్ మీద నువ్వు అమౌంట్ అనేది చార్జ్ చేస్తున్నావు. బ్లైండ్‌గా చేయట్లేదు. ఓకేనా? ఇక్కడ కండిషన్ ఏంటి? కార్ అయితే ₹100 కట్టాలి. ట్రక్ అయితే 300 అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద బైక్ ₹50. అండ్ ఇంకోటి ఏంటి ఇక్కడ? ఎవరికైతే ఫాస్టాగ్ కార్డ్ ఉందో ఫాస్టాగ్ కార్డ్ ఉంటే 10% డిస్కౌంట్. ఓకేనా? ఇది క్లియర్‌గా ఉందా? మరి దీన్ని ఎలా టాకిల్ చేయాలి? ఫస్ట్ మనకి ఏం తెలియాలి? ఆ వచ్చే పర్సన్ కార్ ఏసుకొని వస్తున్నాడా? బైక్ ఏసుకొని వస్తున్నాడా? ట్రక్ ఏసుకొని వస్తున్నాడా? ఇలా చేసి ఒక్కొక్క పర్సన్ పర్స్పెక్టివ్‌లో ఆలోచిద్దాం. ఇప్పుడు నువ్వే టూల్ బూత్‌లో వర్క్ చేస్తున్నావు అనుకుందాం. లైక్ ఇన్ కేస్. ఒక పర్సన్ ఏం ఆలోచిస్తాడు? ఫస్ట్ ఒక కార్ వచ్చింది. వాడి కన్వర్జేషన్ ఎలా ఉండిద్దో చూద్దాము. ఫస్ట్ వాడి కళ్ళతో కారా? ట్రక్కా? బైకా? అని చూసాడు అనుకుందాము. నెక్స్ట్ కార్ అయితే వాడి అమౌంట్ తీసుకొని, ట్రక్ అయితే వాడి అమౌంట్, బైక్ అయితే వాడి అమౌంట్ తీసుకొని ఫస్ట్ అమౌంట్ తీసుకొని దాని తర్వాత వాడు లాస్ట్‌లో ఏమడుగుతాడు? సరే నీకు ఫాస్టాగ్ ఉందా? ఫాస్టాగ్ ఉంటే చూపించిన తర్వాత డిస్కౌంట్ అప్లై చెయ్యి. ఎంత? 10%. 10% అంటే ఎంత? ₹10. 100 10% అంటే ₹10. అంటే వీడు ఎంత కట్టాలి మొత్తం టోటల్ అమౌంట్ 90. మరి వీడికి 270 10% తీసేస్తే. వీడికి ₹5 అంటే 45. ఓకేనా? ఇలా ఒకడు కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాడు. మరి ఇంకోడేంటి? ఇంకో పర్సన్ ఉన్నాడు. అదే టూల్ బూత్‌లో ఇంకో లేన్‌లో వర్క్ చేసేవాడు. మనకు టూల్ బూత్‌లో చాలా లేన్స్ ఉంటాయి కదా! అదే ఇంకో పర్సన్ ఇక్కడున్నాడు అనుకుందాము. ఇప్పుడు ఇక్కడేంటి? ఫస్ట్ వాడేందంటే అసలు వాడు కళ్ళు మూసేసుకొని ఫస్టు నువ్వు ఎవరైనా గాని నీ దగ్గర ఫాస్టాగ్ ఉందా అని అడుగుతాడు. ఉందా? లేదా? ఉందా? లేదా? ఇది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నువ్వు ఎవరని చూస్తాడు. అంతేనా? నువ్వు ఎవరని చూస్తాడు. కారోడివా? ట్రక్కోడివా? లేదా బైకోడివా? ఉంది అంటే ఆల్రెడీ మైండ్‌లో పెట్టేసుకొని, సరే నువ్వెంతైతే ఇవ్వాలో అందులో ₹10 నువ్వే కట్ చేసుకొని నాకిచ్చేయి. నువ్వెంతైతే ఇవ్వాలో అందులో ₹10 లైక్ 10% కట్ చేసుకొని ఇచ్చేయి. అందులో 10% కట్ చేసుకొని ఇచ్చేయి. ఇంకోటి ఇంతేనా కన్వర్జేషన్ చేసేది? మరి ఎవరిది కరెక్ట్? ఎవరిది తప్పు? సీ ఇద్దరు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్న మనీ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌కి పర్టిక్యులర్‌ది సేమే గదా! లైక్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కలెక్ట్ చేసిన మనీ సేమే. అలాంటప్పుడు కన్వర్జేషన్ ఇలా చేస్తే ఏంటి? కన్వర్జేషన్ ఇలా చేస్తే ఏంటి? ఐ హోప్ నేను ఎందుకిలా చెప్తున్నాననేది నీకు అర్థమవుతుందనుకుంటున్నా. సీ ఒక కోడ్‌ని నేను ఆబ్వియస్‌గా టైమ్ సేవ్ చేయడానికో, లేపోతే ల్యాగ్ చేయకుండా కంటెంట్ చెప్పాలి అనంటే, ఒక క్వెషన్‌ని తీసుకొని ఇంగో ఇది క్వెషను. ఇక్కడ నువ్వు ఇఫ్ వాడు, ఎల్స్ వాడు. ఇక్కడ ఇఫ్ ఎల్స్‌తో ఈ కండిషన్ రాసేయి అని నేను చెప్పొచ్చు. సీ బట్ నా థీము అది కాదు. నా థీమ్ ఏంటంటే, నువ్వసలు బట్టి పట్టకుండా ఒక క్వెషన్‌కి ఎన్ని అప్రోచెస్‌లో ఎళ్ళగలవు? లేపోతే ఒక క్వెషన్‌కి నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలనేది నా మెయిన్ కాన్సెప్ట్. కాబట్టే ఇలాంటి చిన్న క్వెషన్స్‌కి కూడా నేను నీకు ఎన్ని రకాలుగా ఆలోచించొచ్చు అనేది ముందుగా ఫీడ్ చేస్తున్నా. సో దట్ నీకు తర్వాత గూడా ఓకే. ఇంకేమైనా పర్స్పెక్టివ్స్‌లో ఎళ్లి ఆలోచించొచ్చా అనే మినిమమ్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతూ ఉండాలి. అందుకే చెప్తున్నా గానీ లైక్ నువ్వు ఏంటి చిన్న క్వెషన్ కూడా ఇంతసేపు ఎక్స్‌ప్లనేషన్ అనేది ఈ పర్స్పెక్టివ్‌లో ఆలోచించుకో. ఎందుకంటే నా థీమ్ ఏంటంటే ఒక మనిషి అంటే ఎప్పుడన్నా కోడింగ్‌కి ఒకే పర్స్పెక్టివ్‌లో ఆలోచించడం కాదు. మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. సో, ఆ మల్టిపుల్ సొల్యూషన్స్‌లో ఆలోచించేలాగా ట్రై చేసి దాన్ని కోడ్ చేద్దాము.
ఓకేనా? సో ఇప్పుడు ఈ అనాలజీలో చేస్తే కోడ్ ఎలా వస్తుంది, లేదా ఈ అనాలజీలో చేస్తే కోడ్ ఎలా ఉండిద్ది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఈ రెడ్ పర్సన్ బేసిస్ మీద ఉన్న చూద్దాము. వాడేం చేస్తున్నాడు, ఫస్ట్ ఆ వచ్చినోడు కార్ అయితే ఓకేనా, 100 రూపీస్ కట్టాలి, 100 రూపీస్ అమౌంట్ పే చేయాలి, పే 100, ఇది ఫిక్స్. దాని తరువాత అడుగుతున్నాడు ఏమని, సి ఇఫ్ నీ దగ్గర ఫాస్ట్ ట్యాగ్ కార్డు ఉందా, ఉంటే నువ్వు చేసిన నువ్వు పే చేసిన అమౌంట్లో నుండి ఇంకో 10% తీసేసి 10% అమౌంట్ నీకు రిటర్న్ ఇచ్చేస్తున్నా, ఇంతేనా? నెక్స్ట్ ఏంటి, ఎల్స్ ఇఫ్ నువ్వు ట్రక్ అయితే పే 300, అండ్ అగైన్ ఇక్కడ చూడు మళ్ళా ఇదే కాన్వర్జేషన్ని ఇందులో కూడా పెడతాడుగా ఆ స్టెప్ తర్వాత. లేదా ఎల్స్ మూడో రకం ఏంటి, బైక్ అని ఫిక్స్ అయిపోయిందా అంటే పే 50, అండ్ మళ్ళా ఇదే కాన్వర్జేషన్ ఇక్కడ పెడుతున్నాడా. నువ్వు ఒకటి అబ్జర్వ్ చేయి, ఒకే పర్టికులర్ కోడ్ని ఇక్కడ రాశాడు, ఇక్కడ రాశాడు, ఇక్కడ రాశాడు, ఇక్కడ రాస్తున్నాడు. నీకు రిడెండెన్సీ కనిపించలేదా? రిడెండెన్సీ అంటే బేసిక్గా ఈ కోడింగ్ టెర్మినాలజీలో కోడ్ రిడెండెన్సీ అంటే పద్దాకడ ఒకే కోడ్ని డూప్లికేట్ చేసి రాస్తున్నట్టు. అలా రాయకుండా ఉండే ఛాన్స్ ఉండి బట్ స్టిల్ నువ్వు అలాగ రాస్తుంటే దాన్ని కోడ్ రిడెండెన్సీ అంటాము. సో బేసిక్గా కోడ్ రిడెండెన్సీ అంటాము. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇలా బదులు ఫస్ట్ ఇట్లా రాసే బదులు ఫస్ట్ నువ్వు ఇఫ్ అసలు ఫాస్ట్ ట్యాగ్ కార్డు ఉందా లేదా, ఉంటే నువ్వు పే చేసే అమౌంట్లో ఎంత పే చేస్తాడో తెలియదు, ఇంకా చూడాల, పే చేసే అమౌంట్లో 10% అని తగ్గించేయి, 10% అని తగ్గించేయి అని చెప్తున్నా, 10% తగ్గించేయి అని చెప్తున్నా. ఇప్పుడేంటి, ఇక్కడ నేను చూస్తా ఏమని, నువ్వు కారోడివైతే నువ్వు నాకు ఇది పే చేయి అని ఎక్స్ట్రాగా ఇందులో నుండి ఇక్కడ నేను ఫీడ్ చేసిన కంటెంట్ని ఇక్కడ పెడతా. అది ఎలాగో ఇంప్లిమెంటేషన్లో చూద్దాం. నెక్స్ట్ ఏంటి, ఎల్స్ ఇఫ్ ట్రక్ అయితే పే, అండ్ ఇందులో నుండి ఇక్కడ ఫీడ్ చేసిన డేటా మళ్ళా పెడతా. ఇక్కడ పే చేస్తాడా లేదా అనేది ఒక్కసారే కంప్లీట్ చేశా, అర్థమవుతుందా? ఒక్కసారే రాశా, స్టార్టింగ్లోనే రాశా, బట్ దాన్ని నేను వాడుకుంటున్నాను ఇక్కడ. అండ్ ఎల్స్ యాజ్ ఇట్ ఈస్ పే చేసే దాంట్లో నేను ఏమన్నా అమౌంట్ తీయాలా లేదా అని అగైన్ ఇక్కడ పెడతాను. నేను ఈ అప్రోచ్ ఫాలో అవుతా, ఇఫ్ ఇన్ కేస్ నీకు ఈ అప్రోచ్ కానీ ట్రిగర్ అయితే నువ్వు డెఫినెట్గా ఈ అప్రోచ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయి. డోంట్ వరీ అబౌట్ కోడ్ రిడెండెన్సీ, ఏం పర్లేదు, నువ్వు 100 సార్లు రాసినా పర్లేదు. ఇనిషియల్ టైంలో మెల్లగా ఇలా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు నువ్వు మల్టిపుల్ క్వశ్చన్స్ చేసినప్పుడు. ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాము. ఇప్పుడు ఇక్కడ చూడు, టోల్ ఫైన్, అని ఇప్పుడు ఏంటి, ఫస్ట్ వాడిది కారా బైకా ట్రక్కా అని తెలియాలి. అంటే ఏంటి, ఒక్కొక్క సింబల్ చాలు కదా, కార్ బైక్ ట్రక్, CTB ప్రెసెంట్ ఇది చాలు కదా. స్ట్రింగ్స్ ఒప్పుకున్నప్పుడు చూద్దాము, కారు మొత్తాన్ని ఇంటేక్ ఎలా తీసుకోవాలి, బైక్ ట్రక్ అంటే సెట్ ఆఫ్ వర్డ్స్ నా తీసుకోవాలి అనేది అప్పుడు చూద్దాము. బట్ యాజ్ ఆఫ్ నో ఒక్కొక్క వర్డ్తో స్టిక్ అవుదాము. ఇక్కడ చూడు, ఇక్కడ వెహికల్ అని పెట్టి నేను అయితే కార్ అయితే కారు, ట్రక్ అయితే ట్రక్, ఇదైతే ఇది తీసుకుందాము.
ఇప్పుడేం అడగాలి? వాడికి ఫాస్టాగ్ కార్డ్ ఉందా లేదా? ఉందా లేదా అనేది క్వెషన్. ఉందా లేదా అనేది ఎలా స్టోర్ చేస్తాము? బూలియన్. డిడ్ యూ హ్యావ్ ఫాస్టాగ్? సీ, నువ్వు ఇప్పటిదాకా గమనిస్తే నేను ఎలాంటి క్వెషన్ చేసినా, నేను ఏ డేటా స్టోర్ చేసినా దానికి వేరియబుల్ నేమ్ పర్టిక్యులర్‌గా ప్రాపర్‌గా ఇస్తున్నా. అంటే ఇక ఆ వేరియబుల్ నేమ్ చూడంగానే ఓకే. అందులో ఏ డేటా ఉండొచ్చు అనేది క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నా. నువ్వు కూడా అలానే ప్రాక్టీస్ అవ్వు. ఓకేనా? ఇనిషియల్‌గా ఉంది అనుకుందాం. ఇప్పుడేంటి? ఫస్ట్ నేను డిడ్ యూ హ్యావ్ ట్యాగ్ ఉంటే ఏం చేయాలి? ఉంటే ఏంటి? వాడెంతైతే పే చేస్తాడో అందులో నుండి 10% తీసేసి డిస్కౌంట్ ఇవ్వాలి. ఇప్పుడు 10% అంటే ఎంత? ఇప్పుడు 10% అంటే ఎంత? 10/100 అంటే 0.1 కదా! అంటే ఎంతైతే వాడు అమౌంట్ పే చేయాలో ఎంత అనేది తర్వాత. అందులో నుండి నేను అందులో నుండి 0.1 అనేది తీసేయాలా? అందులో నుండి 0.1 అనే అమౌంట్ తీసేయాలి. లైక్ వాట్ ఎవర్ ద అమౌంట్ ఇందులో నుండి ఈ మొత్తాన్ని నేను తీసేయాలి. సపోజ్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. సి 100లో నేను 100 ఇంటూ 0.1 ఇప్పుడేమైద్ది? 100 మైనస్ ఇది 10 కదా! అంటే 90 కట్టేది కరెక్టేనా? సో ఇప్పుడేంటి? సి ఇక్కడ నేను ఎలా స్టోర్ చేస్తానంటే చూడు, ఎలా స్టోర్ చేస్తున్నానంటే అది ట్రూ అని ట్రిగర్ అయితే ట్రూ అని ట్రిగర్ అయితే నేను ఆ అమౌంట్ నుండి 0.1 అనేది మ్యాపింగ్ చేయాలి. 0.1 అనేది ఇంటూ చేయాలి. ఇక్కడ దానికి ఫ్లోట్ అని పెట్టి డిస్కౌంట్‌లో ఇనీషియల్‌గా 0.0 అని పెడతా. ఇఫ్ ఇన్ కేస్ ఇది ట్రూ అయ్యి ఉంటే ఈ డిస్కౌంట్ వాల్యూ నేను 0.1 అని పెడుతున్నా. 0.1 అని పెడుతున్నా. ఇక్కడ ఈ డిస్కౌంట్‌లో 0.1 అనేది ఎప్పుడైతే ఫాస్టాగ్ అనేది ట్రూ ఉంటే నెక్స్ట్ ఇక్కడ ఏంటి? ఇఫ్ వెహికల్ ఈక్వల్స్ టు కార్ అయితే వాడు ఎంత పే చేయాలి? 100 పే చేయాలి. ఇప్పుడు ఏంటి? 100లో నుండి వాడు పే చేయాల్సిన అమౌంట్ ఎంత? 100. 100లో నుండి ఓకేనా? 100లో నుండి ఇప్పుడు నాకెంత? ఆ డిస్కౌంట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అగైన్? ఒక కండిషన్ మీద. ఆ కండిషన్ ఇప్పుడు ఆ డిస్కౌంట్ అనేది అవ్విద్దా లేదా అనేది మనం ఎక్కడైనా రాసింది? ఇఫ్ ఇన్ కేస్ వాడి ట్యాగ్ ఉంటే ఈ డిస్కౌంట్ అనే దాంట్లో 0.1 ఉండిద్ది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ 100 ఇంటూ ఈ డిస్కౌంట్ అని రాయొచ్చా? ఇప్పుడు నేను దీన్ని ఇంకో వేరియబుల్‌లో పెడతాను. ఈ వేరియబుల్‌ని నేను ప్రింట్ చేస్తాను. క్లియర్‌గా ఉందా? నేను డిస్కౌంట్ అనే వేరియబుల్ ఎలా వాడుతున్నానో చూడు. డిస్కౌంట్ అనే వేరియబుల్‌ని నేను ఐదర్ 0 గాని లేదా 0.1 అని గాని పెడుతున్నా. బట్ 0.1 అని ఎప్పుడు పెట్టాలి? ఎప్పుడైతే ఫాస్టాగ్ కార్డ్ ఉందో. ఇఫ్ ఇన్ కేస్ ఫాస్టాగ్ కార్డ్ లేదనుకో ఇక్కడ ఏమైద్ది? ఇనీషియల్‌గా 0.0 ఉండిద్ది. అంటే 0 ఉండిద్ది. ఎనీథింగ్ ఇంటూ 0 అంటే ఫుల్ పేమెంట్ కట్టాలి కదా! అంటే టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ టోటల్ అమౌంట్ తీసుకొని అందులో 10% ఇక్కడ 100 కాబట్టి 100లో 10% అదే 0 అయితే ఎనీథింగ్ ఇంటూ 0 కాబట్టి వాడి ఇనీషియల్ అమౌంట్ పే చేయాలి. లేదు. అసలు ఇలా కూడా కాదబ్బా! నాకు ఈ డీటెయిల్ కూడా ఇక్కడున్న డేటా కూడా నాకు ప్రాపర్‌గా కావాలి. లైక్ డెసిషన్ మేకింగ్ మీదే కావాలి అని అన్నామనుకో సీ ఇది తీసేసి మనం కొన్ని చేద్దాం. హౌ మచ్ లేదా ఇనీషియల్ పేమెంట్ చూద్దాం. ఇనీషియల్ పేమెంట్‌లో ఫస్ట్ 0 అనుకుందాము. 0 ఏంటి? వాడు కార్ చూడలా, బైక్ చూడలా, మనం ఎవరిని చూడలా. ఆ పర్సన్ ఎవరొకరు ఇంకా రాలేదు. ఇప్పుడు ఆ వెహికల్ అనేవాడు కార్ అయ్యుంటే ఆ ఇనీషియల్ పేమెంట్ ఏమయ్యేది? 100 అవ్వాలి. క్లారిటీ ఉందా? 100 అవ్వాలి. ఎల్స్ ఇఫ్
ఆ ఇనీషియల్ వెహికల్ బైక్ అయి ఉంటే ఏమవ్వాలి? ఇనీషియల్ పేమెంట్ వేరీ అవుతుంది. అంటే వెహికల్ బట్టి నా పేమెంట్ వేరీ అవుతుంది. ఏమవ్వాలి? 50 రూపీస్ అవ్వాలి. ఎల్స్ ట్రక్ అనే కదా! ఆ ఇనీషియల్ పేమెంట్ అంతా 300 రూపీస్ అవ్వాలి. సి అని నువ్వు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నావా? ఇందాకడ వీడియో స్టార్ట్ చేయకముందు నేను 2 అప్రోచెస్ చెప్పా. 2 డిఫరెంట్ ఉన్నాయి. కానీ ఇంప్లిమెంటేషన్‌కి వచ్చేసరికి ఇంకో అప్రోచ్ వచ్చింది. అంటే మల్టిపుల్‌గా ఉంటాయి. ఒకటని ఫిక్స్ అవ్వకు. ఒక్కో దానికి ఒక్కోలాగా ఉంటాయి. నువ్వు ఎన్ని వేస్‌లోనైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అన్ సో ఇదైపోయింది. కారు, ట్రక్ దీన్ని టాకిల్ చేసాము. ఇప్పుడేంటి? నా అమౌంట్ ఎంత పే చేయాలి అనేది కన్ఫర్మ్‌గా తెలిసిపోయింది. నా అమౌంట్ ఎంత పే చేయాలనేది కన్ఫర్మ్‌గా తెలిసిపోయింది. ఇప్పుడు వాడికి అసలు ఫాస్టాగ్ యాహ్! ఇఫ్ డిడ్ యూ హావ్ ఫాస్టాగ్. ఫాస్టాగ్ ఉంటే ఏం చేయాలి? ఆ డిస్కౌంట్ అనే దాంట్లో ఆ డిస్కౌంట్ అనే దాంట్లో నేను 0.1 అనేది పెడుతున్నా. ఇప్పుడేంటి? ఇప్పుడేముంది మనకి? ఎంత పే చేయాలి అనేది కండిషన్ బేసిస్ మీద ఆ వేరియబుల్ అప్డేట్ అయిపోద్ది ఆటోమేటిక్‌గా. డిస్కౌంట్ ఎంత అనేది ఆటోమేటిక్‌గా ఇంకో కండిషన్ బేస్ మీద అప్డేట్ అయిపోద్ది. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఈ స్టేట్మెంట్స్ అన్నీ అవ్వంగానే ఇక్కడుంటే మనకేంటి? యాక్చువల్ కంటెంట్ ఎంత అమౌంటు, ఎంత డిస్కౌంట్ అనేది ఫిక్స్ అయిపోయిందా? ఇప్పుడు డైరెక్ట్‌గా నువ్వు కోడ్ రాసేయొచ్చు కదా! ఏమని? సీ ఈ ఇనీషియల్ పేమెంట్‌లో నుండి ఇఫ్ ఇన్ కేస్ ఫాస్టాగ్ యాక్టివేట్ అయ్యుంటే ఆ ఇనీషియల్ పేమెంట్‌లో అంత డిస్కౌంట్ తీసేసి వాడు కట్టాల్సింది ఈ ఫైనల్ అమౌంటే కదా! ఇప్పుడు ఈ ఫైనల్ అమౌంట్ ప్రింట్ చేద్దాము. సీ యాజ్ యూజువల్‌గా మనం ఫస్ట్ కార్‌ని చూసాం కాబట్టి కార్‌ని డిస్‌ప్లే చేద్దాం. 90 పోనీ బైక్ ట్రై చేద్దాం. అందరికి ఫాస్టాగ్ కార్డ్ ఉందనుకుందాం. లేకపోతే డైరెక్ట్‌గా ప్రింట్ అయిపోద్ది కదా! అది పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, 45 అలాగే ట్రక్. 270 అండ్ అలాగే నేను జెడ్ అనేది ఇస్తున్నా. ఇప్పుడేమైందో చెప్పు? ఎంత అమౌంట్ ప్రింట్ అయిద్దో చెప్పు? కన్సోల్‌లో రాకముందు చెప్పు? 270 ఎందుకు? నేను ఇఫ్ ఎల్స్ కేసెస్‌లో టాకిల్ చేసింది ఒకటి సికి, బికి. సిబి కాకుండా ఏదొచ్చినా బై డిఫాల్ట్‌గా దీనికెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? బై డిఫాల్ట్‌గా దీనికెళ్ళిపోతుంది. మరి బై డిఫాల్ట్‌గా దానికి కూడా ఎళ్ళకుండా నాకు పక్కా వేరే దానికి కావాలంటే టీ అయినప్పుడు మాత్రం ఎలా అంటే ఇక్కడ ఇంకో కండిషన్ పెట్టుకో. ఎల్స్‌లో ఇంకో కండిషన్ పెట్టుకో. ఏంటిది ఎల్స్? వెహికల్ ఈక్వల్స్ టు టీ అయితేనే సి ఇది పెట్టు. లేదా రాంగ్ వెహికల్ ఎంటర్డ్ ఇన్ టోల్. మళ్ళా రీరన్ చేస్తున్నా చూడు. అంతే. సీ క్వెషన్‌ని నువ్వు ఎలా చూస్తావనేది మేజర్ థింగ్ అబ్బా ఇక్కడ. వెహికల్ ఎంటర్డ్ ఇన్ ఎ రాంగ్ టోల్. అండ్ సరే ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్‌ని తీసేద్దాము. యాస్ ఆఫ్ నౌగా ఇది పర్టిక్యులర్‌గా ఉండిద్దనుకుందాము. అండ్ ఇప్పుడు ఇంకోటి చూడు ఇక్కడ సికి టాకిల్ చేశావు, బికి టాకిల్ చేశావు, ట్రక్‌కి టాకిల్ చేశావు. వాట్ ఇఫ్ ఇనీషియల్‌గా నేను నా మైండ్‌లో ఒక వెహికల్ వస్తుంది అంటే నేను బైక్ అనే ఫిక్స్ అయ్యి ఇనీషియల్ అమౌంట్ ఇట్లా పెట్టాను. బైక్ అనేది ఫిక్స్ అయ్యి ఇనీషియల్ అమౌంట్ పెట్టాను. అలా అనుకోని ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేయొచ్చు? ఇఫ్ ఇన్ కేస్ వెహికల్ సి అయితే అంటే నా మైండ్‌లో ఉన్నది 50 అయితే అంటే బైక్ ఇనీషియల్ అమౌంట్ ఇస్తే ఇక్కడ వెహికల్ సి వచ్చుంటే అంటే కార్ వచ్చుంటే నేను 100 అని పెడతా. 100 అని పెడతా. లేదా లేదా ఇఫ్ వెహికల్ ఈక్వల్స్ టు ట్రక్ అయింటే ఇనిషియల్ పేమెంట్
ఓకే. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. బట్ డోంట్ వరీ అది. వేరియబుల్ నేమ్ ఏదన్నా అవ్వచ్చు కాబట్టి అలా అయిపోయింది. 300 ఇవ్వాలి. ఎందుకు? సీ ఇఫ్ ఇన్ కేస్ కార్ అయితే 100. కార్ కాపోతే మళ్ళా ట్రక్ అయి ఉంటే ఇది. అసలు ఇది కూడా కాపోతే ఇనిషియల్ పేమెంట్ అప్డేట్ అవ్వదు కదా! సి కాకుండా, టీ కాకుండా ఇంకా వేరేదేమన్నా వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి బైక్. మరి బైక్‌ని ఆల్రెడీ ఇక్కడ ఇనిషియల్ పేమెంట్‌లో పెట్టేసాం గదా! అప్పుడు ఈ 2 కేసెస్ ఏది ట్రిగ్గర్ కాకపోతే బైక్ అని ఇక్కడ పెట్టాను అంటే ఇది ట్రిగ్గర్ అయిద్దా? అవ్వదు. మరి ఎల్స్‌లోకెళ్ళిద్ది. ఎల్స్‌లోకెళ్ళి ట్రిగ్గర్ అయిద్దా? అవ్వదు. అవ్వపోతే ఇనిషియల్ పేమెంట్ ఏంటి 50. ఇలా కూడా టాకిల్ చేయొచ్చు. ఓకేనా? అండ్ మిగతాదంతా కోడ్ సేమ్. ఇందులో చేంజెస్ ఏమీ లేదు. అండ్ ఇంకొక చిన్నది లాస్ట్ పాయింట్ ఏంటంటే, మరి క్యారెక్టర్‌ని ఇప్పటిదాకా ఇంటీజర్‌ని నువ్వు ఎలా ఇన్‌పుట్ తీసుకోవాలని చెప్పావు. మరి క్యారెక్టర్‌ని ఎలా ఇన్‌పుట్ తీసుకోవాలి? క్యారెక్టర్‌ని జావాలో నువ్వు ఇన్‌పుట్ తీసుకోవాలంటే కొంచెం ఒక చిన్న ట్రిక్ లాగా ఉంటది. అంటే ట్రిక్ ఏం కాదు. బేసిక్‌గా ఏంటంటే నువ్వు ఎలాగైతే ఇంట్‌ని ఇన్‌పుట్ నుండి తీసుకుంటున్నావో జావాలో క్యారెక్టర్ ఇన్‌పుట్ అనేది లేదు బై డిఫాల్ట్‌గా. బై డిఫాల్ట్‌గా ఏంటంటే స్ట్రింగ్‌కి ఇన్‌పుట్ ఉంటుంది. అంటే స్కానర్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమన్నా. యాస్ ఆఫ్ నౌగా ఇది థియరీ వీడియోలో చెప్పినట్టుగా ఇది ఏంటనేది మర్చిపో. లైక్ ఆ టైంలో చూసుకుందాము. ఊప్స్ అప్పుడు. ఇప్పుడేంటి క్యార్ అని నువ్వేదైతే వెహికల్ చెక్ చేయాలనుకుంటున్నావో ఇక్కడ ఇంటు డాట్ నెక్స్ట్ క్యార్ అని నొక్కు. ఏం లేదు. నీకేం సజెస్ట్ చేయట్లా. అదే ఇంట్ అని చూడు ఇంట్ వచ్చేసింది. సో ఇక్కడ బేసిక్‌గా ఏంటంటే నెక్స్ట్ అని రాస్తే ఏంటంటే స్ట్రింగ్‌ని ఇన్‌పుట్‌గా తీసుకునిద్ది. బట్ స్ట్రింగ్స్ అనేది ఇక్కడ నేను స్ట్రింగ్ అని రాశాను. ఇక్కడ క్యారెక్టర్ అని రాశాను. డేటా టైప్ ఇది లేదు. సో ఇక్కడ నువ్వేం చేయాలి అంటే ఆ స్ట్రింగ్‌లో ఫస్ట్ క్యారెక్టర్‌ని యాక్సెస్ చేస్తున్నట్టు. క్యారెట్ 0 అంటే స్టార్టింగ్ ఇండెక్స్ 0తో స్టార్ట్ అయింది. బట్ యాస్ ఆఫ్ నౌ క్యారెక్టర్స్‌ని కావాలంటే ఇలా అనుకో నువ్వు. సో ఇప్పుడు చూడు దీన్ని తీసేస్తున్నాను. అండ్ ఇక్కడ యూజర్ ఇన్‌పుట్‌కి క్లారిటీ ఉండాలి కాబట్టి ఆ ఇన్‌పుట్ తీసుకునే ముందు నేను వాట్ వెహికల్ ఇట్ ఈస్. ఓకేనా? ఇప్పుడు మళ్ళా రీరన్ చేస్తున్నా. ఈసారి సి అని ఎంటర్ చేద్దాం. ఈవెన్ ఇక్కడ నేను కార్ అని ఎంటర్ చేసినా ఇప్పుడు ఇక్కడ చూడు ఈవెన్ కార్ అని ఎంటర్ చేసినా నేను క్యారెట్ 0 అన్నాను కాబట్టి ఈ ఫస్ట్ లెటరే తీసుకునిద్ది. ఓకేనా? ఈ ఫస్ట్ లెటరే తీసుకునిద్ది. చూడు కార్‌కి 90 రావాలి. 90 వచ్చేసింది. సో ఇలా క్యారెక్టర్‌ని నువ్వు ఇన్‌పుట్ తీసుకుంటావు. అండ్ ఈ క్వెషన్ మనం ఇలా టాకిల్ చేస్తాము. నువ్వు ఇంకోలాగా టాకిల్ చేసుంటే డెఫినిట్‌గా కామెంట్‌లో పెట్టు. నేను నీ అవుట్‌పుట్‌ని డెఫినిట్‌గా చూస్తాను.